నమస్తే. పేరు? నా పేరు వెంకట సుబ్బారావు. ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం చేస్తుంటారు. ఓకే, మరి గత 5 ఏళ్ళుగా చూసుకుంటే వ్యవసాయం చేస్తున్న రైతుల పరిస్థితి ఈ ఆంధ్రాలో ఏ విధంగా ఉందనుకో? రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అంతకుముందు అంటే క్రాప్ ఇన్సూరెన్స్, పిఎం కిసాను, ఇది ఫసల్ బీమా యోజన. ఈ జగన్ వచ్చినాక ఫసల్ బీమా యోజన ఎత్తేసి క్రాప్ ఇన్సూరెన్స్ అన్నాడు, ఈ క్రాప్ అన్నాడు. కూర చేసుకోవడం కానీ ఈ క్రాప్ కానీ ఇవి కానీ అమౌంట్ వేసింది అయితే లేదు ఇంతవరకు. మొత్తానికి ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి కదా. అవును. మరి ఈ సమయంలో ఎవరు ఇక్కడ హోరాహోరీ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. హోరాహోరీ ఏం లేదండి, మాకు వన్ సైడ్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. 1,00,000 పైనే. అవునండి, మరి గెలుస్తారంటున్నారు. రీసెంట్ గానే ఆయన ఇక్కడ ప్రజల్లోకి వచ్చారు అని అంటున్నారు. మరి ఎలా నమ్మకం ఎలా కుదురుతుంది? మరి ఆయన చేస్తాడని ఏ విధంగా అనుకుంటున్నారు? మరి ఆయన మాట తీరు విధానం, ఆయన మాట్లాడేది పద్ధతి అంతకుముందు పార్టీకి చేసిన గత 5-6 సంవత్సరాల క్రితం కూడా చేసిన దాన్ని బట్టి మాకు చేస్తాడని నమ్మకంగా ఉంది. ఆయన మీద గెలుస్తారు. వైసీపీలో చూసుకుంటే మాది అంత ఏం లేదండి. వాళ్ళకి క్యాండిడేట్ని ఇప్పటికి 2-3 సార్లు మార్చారు. ఏది ఇతను క్యాండిడేట్ అని పెమ్మసాని గారు నిర్ణయించినాక వాళ్ళు ఓడిపోయే సీటే కదా అన్న ఉద్దేశంతో క్యాండిడేట్ని కూడా మార్చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇంకో క్యాండిడేట్ని మార్చాలని అనుకుంటున్నారంట. అది క్లారిటీ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు బాబాయ్? బాగానే ఉంది. మాది మీ పేరు? అంకారావు. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను కరెంటు పని చేస్తుంటారు ఇప్పటికి కూడా. మరి ఇక్కడ ఆంధ్రాలో మొత్తం కావచ్చు, ఈ నియోజకవర్గంలో కావచ్చు, ఆంధ్రాలో డెవలప్మెంట్ అనేది ఏం జరిగింది అనుకోవచ్చు గత 5 ఏళ్లలో? ఏం జరగల. రోడ్లే ఇలా. ఓకే. మాకు ఏం పింఛన్ కూడా ఇలా. పింఛన్లు ఇస్తున్నాం అంటున్నారు. నాకు ఇలా 61 వచ్చినాయి. అది ఎందుకని అడిగారా మరి? మేము అడగదలుచుకోలేక. ఎందుకలా? ఎందుకంటే మనకి చేయరు పని, అది చేయడు. మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎంపీగా కూడా ఎలక్షన్లు దగ్గర వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, రెండు కూడా ఒకే సమయానికి దగ్గర వచ్చేసాయి. మరి గెలుపోవటంలో అనేది ఏ విధంగా? మా ఎంపీ గెలుస్తాడు, మా ఎమ్మెల్యే గెలుస్తాడు. రామాంజనేయులు గారు, కమ్మసాని చంద్రశేఖర్ గారు. మరి ఆయన కూడా ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తున్నారు. ఆయన గురించి ఏం తెలియదు అనే విధంగా అంటున్నారు. జనాల గురించి తెలియపోతే మేము ఓటింగ్ చేస్తాం, వేపిస్తాం. అది ఎట్లా, ఏ నమ్మకం జనాలు? మాకు పార్టీ మీద. అంటారా? పెమ్మసాని గారు అంటే చేస్తారా? ఆయన చేసే విధానం ఉంది. ఇప్పుడు గల్లా చేదు గెలిచాడు 2 సార్లు మేమెత్తనే. అది మరి వైసీపీ నుంచి కష్టమేనా? రావటం కష్టమే. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.